వ్యూవర్స్, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఎన్నో భారీ అంచనాలతో రిలీజ్ అయింది యశోద మూవీ. యశోద మూవీలో సమంత మెయిన్ లీడ్ అనేది పోషించింది. అయితే ఈ మూవీలో మనకి సమంత అటు సెంటిమెంట్ పరంగా ఇటు యాక్షన్ పరంగా ప్రేక్షకులను అలరిస్తోందని ఆల్రెడీ మనకు తెలిసిందే. రీసెంట్గా మనం చూసుకుంటే సమంత ఇంటర్వ్యూలో తను ఎంతో ఎమోషనల్ అనేది ఫీల్ అయ్యింది. అసలు ఈ మూవీ తను చేయటానికి ఎంత కష్టపడిందో, ఒక్కొక్క సందర్భంలో తను ఒక్క అడుగు కూడా నేను ముందుకు వెయ్యలేని పరిస్థితి అనేది నాకు వచ్చింది. తన నోటితోనే మనం ఆ మాటలు అనేవి విన్నాం. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే సమంత మనం అంతకుముందు చూసుకుంటే ఫ్యామిలీ మ్యాన్ 2లోన యాక్షన్ సీక్వెన్స్లో మనకు కనిపించింది. అయితే అది కొంతవరకు సమంత తన యాక్షన్ పరంగా మనల్ని నడిస్తే, ఈ యశోద మూవీలో మాత్రము తను ఫుల్ లెంత్గా యాక్షన్తో అటు ఫైట్ల పరంగా కావచ్చు, ఇటు సెంటిమెంట్ పరంగా కావచ్చు, తన నటన అనేది అద్భుతంగా ప్రదర్శించింది అనేసి ఆల్రెడీ మనకి న్యూస్లో కానీ పేపర్స్లో కానీ అందరూ కూడా చెప్పడం అనేది తెలిసింది. అయితే ఈరోజు ఫ్రైడే రావడంతో ఐమాక్స్లో కొత్త మూవీస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈరోజు యశోద మూవీ రిలీజ్ అయింది. ఎంతో భారీ అంచనాలతో మూవీ అసలు ఎలా ఉండబోతుందని అందరూ కూడా ఎంతో అంటే ఒక ఎక్సైట్మెంట్ అనేది అందరి ఫేసుల్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు కొద్దిసేపట్లో మనకి షో అనేది పూర్తవుతుంది. సో ఆడియన్స్ అనేవాళ్ళు బయటకు వస్తారు. సో ఆడియన్స్ వచ్చాక అసలు యశోద ప్రేక్షకులకి నచ్చిందా లేదా, యశోదకి ప్రేక్షకులు ఎంతవరకు రేటింగ్ ఇస్తారు, అసలు సమంత ఏ విధంగా అలరించింది అనే విషయాన్ని మనమైతే తెలుసుకుందాం. సో మీరు చూస్తున్నారు కదా, ఐమాక్స్ దగ్గర ఉన్నాము. ఇప్పుడైతే ఇంకా కొద్దిసేపట్లోన మూవీ అనేది ఫినిష్ అయిపోతుంది. సో అందరూ కూడా లీగర్లుగా వెయిట్ చేస్తున్నారు. సమంత చాలా గ్యాప్ తర్వాత తన ఫుల్ లెంత్ సీక్వెన్స్తో తన హెల్త్ కండిషన్ అన్నీ కూడా ఇప్పుడు చూసుకుంటే కొంచెం ప్రాబ్లం ఉన్నా పర్వాలేదు, నేను గెటిన్ అవుతాను, ఆ కాన్ఫిడెన్స్ అనేది నాలో ఉంది అనేసి అని అంటుంది. సో ఈ మూవీ తర్వాత ఒక విధంగా ఈ మూవీ తనకి ఒక మెయిల్ రాయి అనే చెప్పుకోవచ్చు. సో చూద్దాము యశోద ఏ విధంగా ఉండబోతుందో. కమాన్. యశోద మూవీ సమంతకి ఈక్వల్ టు పోకిరి. ఆ పోకిరిలో ఉండే సస్పెన్స్ కానీ క్లైమాక్స్ కానీ అదే లెవెల్లో సమంత పర్ఫార్మెన్స్ కానీ స్టోరీ కానీ, అసలు మణి శర్మ గారి మ్యూజిక్, సమంత గారి పర్ఫార్మెన్స్ యాక్చువల్గా అక్కిందని ఫ్యామిలీలో లేదులే కానీ స్టోరీ సెలెక్షన్ అలవాటు అయిపోయినట్టుంది ఫ్యామిలీలో ఉండి. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ స్టోరీ. అసలు సినిమా అయిపోయిందా, ఏం జరుగుతుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ ఈక్వల్ టు క్లైమాక్స్. సమంతకి మాత్రం పోకిర్ లెవెల్ మూవీ అనమాట. అందరు ఇలాంటి సినిమాలు చూడండి, డెఫినెట్ గా సపోర్ట్ చేయండి. చాలా అంటే ఇప్పుడు సమంత అనుష్క ప్లేస్ ని భర్తీ చేస్తారా? సంథింగ్ సమంత ఇస్ ఆల్వేస్ డిఫరెంట్. వై బికాస్ ఇందులో పర్ఫార్మెన్స్ వైజ్ గా ఒక ప్రెగ్నెన్సీ లేడీగా తను చేస్తున్న ఫైట్స్ కానీ, కామెడీ టైమింగ్స్ కానీ, స్టోరీ కానీ, కాన్సెప్ట్ కానీ ఎక్సలెంట్ మూవీ. థియేటర్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్. అంటే ఇన్వాల్వ్మెంట్ అయిపోయి చూసారు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. 100% సూపర్ హిట్ మూవీ. అంటే సమంతని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ స్టోరీ అనమాట. చెప్తున్నా కదా, సమంతకి ఈక్వల్ టు పోకిరి. మహేష్ బాబు హిస్టరీలో పోకిరి ఎలా చెప్పుకోవచ్చు, సమంత అలాంటి ట్విస్ట్ ఉంటుంది సినిమాలో. ఎక్సలెంట్. నేను రివీల్ చేయకూడదు బ్రో, సినిమాని కాపాడుకోవాలి. ఆ సస్పెన్స్ ఏంటంటే మహేష్ బాబు ఎలాంటి బ్యాంగ్ తీస్తాడో పోకిరి మూవీలో, అలాంటి బ్యాంగ్ ఈ సినిమాలో ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ బ్రో. స్టోరీ మాత్రం నెక్స్ట్ లెవెల్, డిఫరెంట్ ఆఫ్ స్టోరీ. ఏ సీన్ కూడా ఎక్కడ కాపీ చేసినట్టు కానీ, ఎక్కడ చూసినట్టు కానీ ఎక్కడ అనిపించదు. చాలా బాగుంది మూవీ. ఇంత అయిపోయి నాకు ఇంత సపోర్ట్ 5 ఇస్తా. హలో, మొన్నటి వరకు సమంతని గ్లామర్ రోల్ అని మనం చూసాం కదా, ఇప్పుడు టోటల్ గా యాక్షన్ అండ్ సెంటిమెంట్ పరంగా సో మీకు ఏది నచ్చింది బాగా? సమంత లుక్ వైజ్ కానీ ఫైట్స్ చేస్తుంది. ఎట్లా అంటే ఒక జిమ్నాస్టిక్స్, ప్రొఫెషనల్ ఫైట్స్ అనమాట. ఫైట్స్ కూడా లేడీస్ కొన్ని ఫైట్స్ చూడడానికి మనకు కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది, కానీ సమంత ఫైట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. చూడడానికి ఏదో ప్రొఫెషనల్ ఫైటర్ లెవెల్లో చేసింది. అండ్ కామెడీ టైమింగ్స్ కానీ, తర్వాత ఎక్స్పోజింగ్ అనేది ఏం లేదు, జస్ట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, బట్ డిఫరెంట్ స్టోరీ అంతే. మొత్తానికి రేటింగ్ ఎంత? 5. సమంత ఇస్ బ్యాక్. డెఫినెట్లీ ఆల్వేస్ ఇన్ బ్యాక్. అంతే. థ్యాంక్ యూ. వద్దమ్మా యశోదమ్మా, ఇట్లాంటి సినిమాలు తీయండి, మీ ఫ్యాన్స్ మేము ఉన్నాం. చాలా బాగుంది భయ్యా సినిమా. నిజంగా యశోద అంటే యశోద సినిమా భయ్యా. చాలా 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 బాగుంది భయ్యా. పోలీస్ గెటప్, ఎండింగ్ లో మస్తు యాక్టింగ్. అని ఫైటింగ్ చేస్తుంది భయ్యా. సూపర్ ఉంది భయ్యా సినిమా. సూపర్. సమంత సెల్యూట్. సాంగ్స్ గురించి వద్దు భయ్యా, సినిమా గురించి చెప్తా. సినిమా కావాలి, కంటెంట్ కావాలి మనకు. అంటావా ఎందుకు భయ్యా, కంటెంట్ బాగుంది. సూపర్ సినిమా. సూపర్. మొగల్ని అయితే టక్కన ఆడ కొడుతుంది,
మామూలుగా లేదు. పోలీసు గెటప్ ఎండింగ్లో అయితే మామూలుగా లేదు. పోలీసు గెటప్ అంటే సమంత మీకు గ్లామర్ రోల్స్ కన్నా ఈ రోల్స్ బాగా నచ్చిందా? చాలా బ్రహ్మాండంగా నచ్చింది. ఇట్లాంటి సినిమాలే కోరుకుంటున్నాం మేము సమంత కానుండి. అంటావా మామ అంటావా కాదు, ఇట్లాంటి యశోద క్యారెక్టర్లు కావాలి మాకు. చాలా బాగున్నది. చాలా 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 మంది ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది అమ్మాయిలు అద్దె అమ్మలాగా కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఊహించుకొని ఎక్కడికో పోతే వాళ్ళు ఏదో చేసేస్తున్నారు. అందు గురించి ప్రతి ఒక్క అమ్మాయిలు చూడాల్సిన సినిమా, భారతదేశంలో ఉన్న అమ్మాయిలందరూ ప్రతి ఒక్కరు సినిమా చూడాల్సిన సినిమా. చిన్నపిల్లలు కానివ్వండి ముసలాళ్ళ వరకు అందరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే అవగాహన కలుగుతుంది ఈ సినిమా ద్వారా. నిజంగా యశోద అంటే యశోద సూపర్ క్యారెక్టర్, సూపర్ 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 యాక్టింగ్. నిజంగా యశోద నీకు దండం తల్లి. ఈ సినిమాకైతే నీకు నిజంగా కాళ్ళకు దండం పెట్టాలి. సూపర్ సినిమా మొత్తంలో ఓవరాల్ గా కనపడేదే సమంత ఉండిందంటే ఆల్రెడీ మ్యాజిక్ నడిచినట్టే లెక్క. ఒక మ్యాజిక్ సమంతను చూసినంత సేపు ఆమె ఏమేం కష్టాలు పడుతుంది అనేటట్టు క్లియర్ కట్ గా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఏంది మూవీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేము. పర్ఫెక్ట్ గా ఉంది, ఏది మిస్ అవ్వలేదు. సూపర్ ఒక మ్యాజిక్ అన్నమాట సమంత. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుందని అడుగుతారు కదా, అసలు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ది బెటర్. ఓకే, దానికి ఏంటంటే ఒక క్వశ్చన్ వేసినట్టు ఫస్ట్ హాఫ్ ఉంటుంది, క్వశ్చన్ ని ఆన్సర్ తీసుకున్నట్టు సెకండ్ హాఫ్. సూపర్ ఉంది, ఒక మ్యాజిక్ అండి. మ్యాజిక్ అంతే, సమంత చేసింది ఒక మ్యాజిక్ చూసినంత సేపు ఇట్లా పర్ఫెక్ట్ గా అట్లానే చూడాలి ఎట్లా అనిపిస్తుందో ఈ సినిమా చూసినంత సేపు కూడా. ఏది అది ఏంటంటే ఓ డ్రగ్ గురించి ఉంటుంది కాబట్టి ఆ డ్రగ్ గురించి ఇక ఫైట్లు కానీ ఏది మిస్ అవ్వలేదు. పర్ఫెక్ట్ చేసింది, డాన్సులు మాత్రం తప్ప పర్ఫెక్ట్ మూవీ. అంటే ఇప్పుడు సెంటిమెంట్ పరంగా ఎట్లా ఉంది, యాక్షన్ కాకుండా? వాళ్ళ సిస్టర్ గురించి సెంటిమెంట్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ చూసినంత సేపు కూడా ఇన్ని కష్టాలు పడతారా లేడీస్ అనేటట్టు మాత్రం పర్టికులర్గా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సినిమా ది బెస్ట్ మూవీ సమంత. ఇన్ని సంవత్సరాలలో ఒక హీరో వెనకాల ఉండి ఒక యాక్ట్ చేసింది వేరు, సమంత ఒక ఓరియంటల్ మూవీ చేసింది వేరు. ఒక కమర్షియల్ ఇక పెద్ద కమర్షియల్ అనుకోండి చేసింది మూవీ హిట్ ब्लॉक बास्टर. मैं तो सिनेमा देख लिया, तुम लोग भी आके देख लो. मेरे को जबरदस्त अच्छा है, तुम्हारे को भी अच्छा लगता है. आप काटरवल्ली देखा है, तुम भी जलगंड्री आके देख लो. बस जबरदस्त. థ్యాంక్ యూ. About this movie, ఒకటి చెప్తా, అది ఏమిటంటే యాజ్ ఏ ఉమెన్ షీ హాస్ లైక్ హౌ ద లైఫ్ లో అమ్మాయి ఎంత స్ట్రగుల్ అవుతుంది. we can just take the inspiration. Really, it is very good, super movie and thrilling, and it is nowhere boring. I think this will be a blockbuster movie.